తోనే సాధ్యమవుతాం మీరు ఎలా అనుకుంటారు? నేను నమ్మాను. ఎలా అంటే ఆ నమ్మకం ఎలా ఏర్పడింది? మీరు పవర్స్ అంటున్నారు, తన దగ్గర సూపర్స్టిషియస్ పవర్స్ అంటున్నారు, ఎలా నమ్మకం ఏర్పడింది మీకు? నమ్మకం అనేది ఎలా వచ్చింది అంటే చాలా రకాలుగా చెప్పొచ్చు, కానీ ఎలా చెప్పాలనేది అంటే నేను అలా చెప్పలేను. కానీ అమ్మని చూడుకుని నమ్మకం వచ్చింది. ఓకే, అమ్మ దగ్గర ఉంటే సేఫ్ గా ఉండొచ్చు, సాధన నేర్చుకోవచ్చు, మంచిగా స్ట్రాంగ్ గా అవ్వచ్చు అని చెప్పని అనుకున్నాను, నమ్మాను, వచ్చాను. అంటే తల్లిదండ్రుల దగ్గర సేఫ్ అనిపించలేదు మీకు? అలా అనుకుంటే నాకు ఇంట్లో నేనేం చెప్పాను అంటే, నేను సాధనకి వెళ్తాను, అమ్మ దగ్గర నేర్చుకుంటాను, నెలలో 10 రోజులు 5 రోజులు మీ దగ్గరికి వస్తాను, నా ఎగ్జామ్స్ కి అటెండ్ అవుతాను, పండగలకి ఇంట్లో ఏమైనా ఫంక్షన్ ఉన్నాగా నేను వస్తానని చెప్పాను. ఫస్ట్ వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు స్టార్టింగ్ లో ఒప్పుకున్నారు కాబట్టి నేను అమ్మతో ట్రావెల్ చేయడం జరిగింది. బిఫోర్ దట్ వర్షిణి గారు, మీరు ఏం చదువుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఒకసారి డీటెయిల్స్ చెప్పగలుగుతారా? ఇప్పుడైతే నేను బీటెక్ సెకండ్ ఇయర్ అండి, కంటిన్యూ లో ఉన్నాను. ఓకే. మంగళగిరి మాది. ఓకే. యాక్చువల్ గా మాది రేపల్లె, బాపట్ల మండలం. ఓకే. సో అక్కడ నుంచి మా చిన్నప్పుడే నాకు 7 years ఉన్నప్పుడే మేము మంగళగిరి వచ్చి సెటిల్ అయిపోవడం జరిగింది. ఓకే. సో బీటెక్ సెకండ్ ఇయర్, వెల్ మెచ్యూర్డ్, అంటే కొంత నాలెడ్జ్ ఉంటుంది, టెక్నాలజీ పరంగా అన్ని ఐడియా ఉంటుంది మీకు. సో ఇవన్నీ ఈ సిచ్యువేషన్లో, అంటే ఈ జనరేషన్లో ఇలా ఒక దీక్ష తీసుకోవాలి, సాధన చేయాలి, అది కూడా అఘోరిలాగా తనతో పాటుగా వెళ్ళాలి అనే ఒక ఆలోచన మీ పైన ఇన్ఫ్లుయెన్స్ పడడానికి కారణం ఏంటి? అంటే తల్లిదండ్రులు మొదటి నుంచి కూడా సాధనలో ఉండే వాళ్ళ, తల్లిదండ్రుల దగ్గర సేఫ్ లేనటువంటి మీరు ఇక్కడికి వచ్చి సేఫ్ అని మాట్లాడుతున్నారు, కన్నా తల్లిదండ్రుల దగ్గర సేఫ్ లేదా? తల్లిదండ్రుల దగ్గర సేఫ్ లేదని నేను అనట్లేదండి, నా మనసు ఇటువైపు మారిపోయింది. సో వచ్చాను, వాళ్ళు మంచిగా చూసుకున్నారు, నేను వాళ్ళని తప్పుగా ఏమనను. ఓకే. కానీ నేను ఇటువైపు ఇష్టపడ్డాను. అంటే ఏం ట్రిగర్ అయింది లేడీ అఘోరి దగ్గర మీరు గమనించింది ఏంటి? ఇప్పటివరకు మీరు వచ్చి దాదాపుగా 10 రోజులు అక్కడిక్కడ కనబడుతోంది, నెలపై కావస్తుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే సమాజంలో చాలా మంది ఆడపిల్లకి రక్షణ లేకుండా ఉంది. పెళ్లి చేసుకున్నా గానీ డైవర్స్ అయిపోవడం, కొట్టడం, ఇలాగా చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి, మీరు కూడా చూస్తున్నారు. సో అలాగా ఆ జీవితం నాకు వద్దు అనుకున్నాను. నేను ఇటువైపు వచ్చేసి అమ్మ దగ్గర సాధన నేర్చుకుని అమ్మలాగా సనాతన ధర్మాన్ని కాపాడాలి, ఎంతో కొంత హెల్ప్ఫుల్ గా ఉండాలని చెప్పి అనుకున్నాను. సో అందుకే నేను అమ్మ దగ్గర రావడం జరిగింది. ఇందులో ఎవరి బలవంతం లేదు. కానీ మీ తల్లిదండ్రులు ఏమో అఘోరి గారు మిమ్మల్ని ట్రాప్ చేశారని, మీ పైన క్షుద్ర పూజలు ప్రయోగించి మిమ్మల్ని పూర్తిగా లోబర్చుకున్నారని ఇలా మాట్లాడుతున్నారు. అలా ఏం జరగలేదండి, నేను ఒకటే మాట చెప్తా, అలా శుద్ర పూజలు నేను బహిరంగ చేయగలుగుతాను, ఇలా కాదు, ఇలా ఆడపిల్లల మీద కాదు, ఎవరికైనా మంచి చేయడానికే నేను చేస్తాను తప్ప ఇలా కాదు. అంటే మీరే కఠోరమైన దీక్షను, సాధనను అనుభవించి ఇక్కడ దాకా వచ్చారు, ఈ స్థాయిలో ఉన్నారు కదా, మీరు చేసేటువంటి పోరాటంలో చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మీతో పాటు ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి తనను మీతో పాటుగా ట్రావెల్ చేసేలా ఉండడం అంటే రిస్కీ మ్యాటర్ అనుకోలేదు ఎప్పుడు కూడా? నానా ఇప్పుడు ఎవరైతే ఈ కూతురుందో రిస్కీ అని నేను ఎప్పుడు అనుకోను. నా దగ్గరికి రావాలంటే ఇప్పుడు మీరు సమస్య ఎదుర్కొంటున్న మాట నిజమా కాదా? మీరు తెలుగు రాష్ట్రాల్లో మీరు ఎదుర్కొన్న సమయంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారా లేదా? ఇది నేను సమస్య కింద తీసుకోవట్లేదు, ప్రాణాలకు తెగించి పోరాడుతున్నానని మీరే అంటున్నారు. ఎలిగేషన్స్ వస్తూనే ఉంటాయి, కేసులు పెడుతూనే ఉంటారు, ఇదంతా కామన్. నేను దీన్ని సమస్యగా తీసుకుంటే నేను వేరేలాగా వెళ్తాను, నేను ఎదురుదాడి చేస్తాను సమస్యలాగా అనుకుంటే. ఓకే. కానీ నేను మౌనంగా చట్టబద్ధంగా ఎక్కడికి వెళ్ళి ఎలా కంప్లైంట్ ఇవ్వాలి అలా ఇస్తూ, నేను మన ఆర్టీవీ ద్వారా కూడా నేను అన్ని ఎప్పటికప్పుడు మీకు చెప్తూనే ఉంటున్నాను. నేను రివర్స్ వెళ్తే అది కాంట్రవర్సీ అవుతుంది, లాండ్ ఆర్డర్ ఇష్యూ, అది ఎంత చెప్పినానా 2 నిమిషాల పని. కొన్ని సందర్భాలు అలా కూడా జరిగింది, పోలీసులు చూసాం మనం. సో ఇక్కడ విషయం పక్కన పెడితే, అసలు మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కి ఏం పేరు పెట్టాలి? చాలా రూమర్స్ బయటలో ఉన్నాయి మీ ఇద్దరు, అంటే నేను చెప్పదలుచుకోలేదు కొన్ని మాటలు, కాకపోతే మీకోసం చెప్తున్నాను. నేను ఇక్కడ లవర్స్ అంటున్నారు, గతంలోనే మీ ఇద్దరికి పరిచయం ఉండేది, కానీ ఇప్పుడు మీరు పూర్తిగా అఘోరిగా మారిన తర్వాత తనని కలిసారంటున్నారు. ఇలా రకరకాల రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి, వీటికి ఏం సమాధానం చెప్తారు? ఒక మాట చెప్తా వినండి అన్న. నా పుట్టుపూర్వకం హిస్టరీ లోకానికి అందరికీ తెలుసు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి. బయోడేటా ఇంక్లూడింగ్ మై ఆధార్ కార్డ్, మై ఫోన్ నెంబర్స్, మై బ్యాంక్ డీటెయిల్స్, నేను ఎవ్రీథింగ్ ఇవ్వడానికి సిద్ధం. తీసుకోండి, ఎంత తీసుకుంటారో, ఎంత తవ్వుతారో తవ్వండి. నా పుట్టుపూర్వకం ఏంది, నేను ఎక్కడికి వెళ్ళి వచ్చాను, ఏం చేశాను, ఇవన్నీ నేను బయట పెట్టడానికి, నేను ఇవ్వడానికి సిద్ధం. మీరు నిరూపించుకోవడానికి సిద్ధమా? ఎవరైతే ఎలిగేషన్స్, ఎవరైతే కంప్లైంట్లు ఇస్తున్నారో మీరు సిద్ధమా? ఇప్పుడు మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఏం పేరు పెడతారు? మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఏంటి? దానికి ఒక పేరు ఉంటుందా? తల్లి కూతురు, ఒక తల్లి కూతురు, ఒక గురువు, ఒక శిష్యురాలు.
ఓకే ఎవరు ఏమన్నా అనుకోని, ఎవరు ఏ తమ్ముళ్ళు వేసుకొని. ఓకే ఎలా అయినా ఎలివేషన్ అంటే ఈ thumbnails ఇవన్నీ కాదు, జనరల్ గా పబ్లిక్ లో ఉన్న పర్సెప్షన్ కి సంబంధించి అడుగుతున్నాను ఇక్కడ. ఇంకొక విషయం, ఇక్కడ మీరు డెఫినెట్ గా సమాధానం చెప్పాల్సిందే మీ పైన వస్తున్న ఆరోపణల విషయం, ఎందుకంటే చాలా సుదీర్ఘమైన ఇంటర్వ్యూ కోసం మీరు మాతో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి. ఒక వీడియో వైరల్ గా మారింది, దీంట్లో వర్షిని బ్రదర్ పైన మీరేదో ప్రవర్తిస్తున్న వీడియో ఒకటి ఉంది. నేను డెఫినెట్ గా చూపించదలుచుకోలేదు ఇక్కడ. సో ఆ వీడియోకి ఏం సమాధానం చెప్తారు మీరు? దానికి 100% నేను ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. చెప్పండి. ఆ రోజు ఇంట్లో జస్ట్ ఆ కామెడీ సీన్ అనేది ఒకటి క్రియేట్ చేశారు వీళ్ళు, ఒక వీడియో తీసుకోవడానికి అని. వీళ్ళు ఈ ఒక రీల్ టైప్ లో తీసుకున్నారు. పక్కనే అదే వీడియో చూడండి, ఇప్పుడైతే వీళ్ళ మమ్మీ కనిపిస్తుంది అక్కడ పక్కన, మా అమ్మగారు కూర్చుని ఉంటారు. వీళ్ళందరూ ఆ వీడియో ఏంటి, ఏం జరిగింది అక్కడ, ఏం కామెడీ సీన్ చేశారు? మీరు ఆయన పైన పర్లి పొరలాడుతూ ఉంటారు. మెడను పట్టుకొని ఇలాగా, నేను మెడను పట్టుకొని ఆయన మీద ఎక్కి ఇలా నేను తల మీద కొడుతున్నాను. ఆయన ఫేస్ కనిపించలేదు, దాన్ని బ్యాడ్ గా పోర్ట్రేట్ చేశారు. దట్ ఈస్ ద మ్యాటర్. ఎందుకంటే అక్కడ పక్కన చూడండి వాళ్ళ అమ్మ ఉన్నది, తీసింది ఈ బిడ్డనే తీసింది వీడియో. అక్కడైతే తప్పుగా అసభ్యకరంగా అయితే ఏం జరగలేదు. ఒకవేళ తప్పు జరిగినట్టయితే నేను చెప్తున్నా కదా, మేము కాణిపాకం వినాయక స్వామి గుడికి రావడానికి, వాళ్ళైతే ఏదైతే బిగ్ టీవీకి, సరే నేను ఆ టీవీ ఛానల్ పేరు చెప్పొద్దు, ఏదైతే మీడియాకి వాళ్ళు చెప్తున్నారు, మా ఫ్యామిలీ అనే వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో నేను సోసో అండ్ కండమ్స్ తెప్పించుకొని ఇలా బ్యాడ్ గా చెప్తున్నారో, కాణిపాకం వినాయక స్వామి మీద ఒట్టేద్దాం. అక్కడైతే చాలా పవిత్రం కదా, అక్కడికి వెళ్ళి మేము ఒట్టేయడానికి సిద్ధం. వాళ్ళు సిద్ధమా? మేము దేనికైనా సిద్ధం. ఆ వీడియోలో ఏం లేదు, ఒక రీల్ అనే మాత్రం అంటున్నారు, కానీ పబ్లిక్ లో మాత్రం వేరే రకంగా పోర్ట్రే అయింది. సో ఒకసారి ఇక్కడ అసభ్యకరంగా మాట్లాడుకోవడం చేయడం అనేది ఏం లేదు, అది ఫన్నీగా జరిగిన వీడియో, సరదాగా తీసుకున్న వీడియో. వాళ్ళ మమ్మీ అక్కడ పక్కన కనబడుతుంది కదా వీడియోలా, అలా ఎలా చేయగలుగుతారు? ఓకే వర్షిని గారు, మీరు పేరెంట్స్ తో కాంటాక్ట్ లో ఉన్నారా? ఇంకా మీ బ్రదర్ తో, మీ నాన్నతో, అమ్మతో కాంటాక్ట్ లో ఉన్నారా? లేదండి, వాళ్ళ నా దగ్గర నుంచి మొబైల్స్ అన్ని తీసేసుకున్నారు. వచ్చిన దగ్గర నుంచి నా దగ్గర మొబైల్ లేదు కాబట్టి, అమ్మ దాంట్లో నుంచి చేద్దామన్నా వాళ్ళు ఎలాగెలాగో మాట్లాడతారు కాబట్టి, సో నేను కాంటాక్ట్ లో అయితే లేను. వాళ్ళు చేస్తే మాట్లాడతాను చూస్తుంది. ఓకే, వాళ్ళు ఇంకా ఇంతవరకు చేయలేదు. లేదండి, వాళ్ళు కాల్ చేయలేదు. రైట్, ఒకసారి వర్షిని గారు, మేము ఆర్టీవీ తరపున ఆర్టీవీని కూడా సంప్రదించారు, మీ అమ్మ ఇట్లా జరిగిపోయిందని చెప్తున్నారు. ఒకసారి మేము కాంటాక్ట్ లో తీసుకుంటారండి, మీరు మాట్లాడతారా? తీసుకోండి. రైట్, ఒకసారి ఆర్టీవీ పీసీఆర్ ట్రై చేయండి వర్షిని వాళ్ళ తల్లిదండ్రులతో. నేను రాంగ్ అని మీకు చెప్పి ఇన్ఫార్మ్ చేస్తాను. బిఫోర్ దట్, సో ఇప్పుడు మీ ఇద్దరు ఇలా బయట తిరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయా? చాలా ఆరోపణలు రకరకాలుగా మీ పైన, గతంలోనే అటు అఘోరి సింగిల్ గా వెళ్ళినప్పుడే అనేక సార్లు అడ్డుకోవడం, తనని ఫాలో అవడం రకరకాలుగా జరిగింది కదా. ఇప్పుడు కలిసి వెళ్తుంటే ఎటువంటి సినారియో ఫేస్ చేస్తున్నారు మీరు సమాజంలో? భక్తుల దగ్గర నుంచి అయితే మంచి రియాక్షన్ అయితే వస్తుంది, మంచిగానే. బ్యాడ్ గా అయితే ఏమి, కొంతమంది పని కట్టుకొని ఉంటారు కదా, ప్రతి సభ్య సమాజంలో గుడ్ ఎంతో బ్యాడ్ కూడా అంతే ఉంటుంది. ఎలిగేషన్ చేసేవారు చేస్తూనే ఉంటారు, ఇష్టానుసారంగా ఒకరిది ఒక్కొక్క థింకింగ్ ఉంటది. అది నేను ఎప్పుడైతే నేను పట్టించుకోను, నా వేలో నేను వెళ్తూనే ఉంటాను. ఓకే రైట్, ఆర్టీవీ చూస్తున్న వ్యూవర్స్ అందరికీ ఒక రిక్వెస్ట్, నేను అఘోరి అమ్మతో మాట్లాడుతున్న వెరీ ఫస్ట్ ఒక తెలుగు మీడియా లైవ్ ఇంటరాక్షన్ లో పాల్గొన్నారు అఘోరి అమ్మ. సో మీరు మీ క్వశ్చన్స్ ఏమైనా కనుక ఉంటే మీరు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, నేను ఆ క్వశ్చన్స్ కూడా అతని నుంచి సమాధానం తీసుకునే ప్రయత్నం చేస్తా. అఘోరి అమ్మ, విత్ యువర్ పర్మిషన్, మేము ఇక్కడ ఒక పోల్ కండక్ట్ చేస్తున్నాము. పబ్లిక్ అఘోరి అమ్మని, మాతాజీని నమ్ముతున్నారా అనే విషయాన్ని పబ్లిక్ నుంచి ఒక రెస్పాన్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. రైట్, ఒకసారి ఆ రెస్పాన్స్ ఇక్కడ మీరు పోల్ లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అఘోరిని మీరు నమ్ముతున్నారా? అఘోరి మాతని మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం ఆ పోల్లో పార్టిసిపేట్ చేయండి. సో ఒకసారి అఘోరి అమ్మ, అసలు మీ ప్రయాణం గురించి కూడా మాట్లాడదాం. అంతలోపు మనం వాళ్ళ వర్షిని తల్లిదండ్రులు కూడా కాంటాక్ట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. సో మీరు పుట్టింది పెరిగింది అంతా మంచిర్యాల, ఎప్పుడు మీరు దీక్ష తీసుకోవాలని ఆలోచన